వెల్కమ్ టు విఎస్బి మీడియా. మార్నింగ్ న్యూస్లో భాగంగా ఈరోజు ప్రధాన పత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఈనాడు పత్రికలో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం. పొరుగు రాష్ట్రాలను చూసైన పాఠం నేరవరా, అంగన్వాడీల సమస్యలపై సర్కారు ఉదాసీన వైఖరి, సమ్మె చేస్తున్న కిమ్మెనని వైనం, రోజురోజుకు తీవ్రమవుతున్న ఆందోళనలు. ఆయన మంచి వసూలు రాజా, కమిషన్ల కలెక్షన్కు ప్రైవేటు సైన్యం, ఇటుకు తీసుకెళ్లాలన్నా కప్పం కట్టాల్సిందే. బాపట్ల జిల్లాలో ఓ వైకాపా ముఖ్యనేత ఇష్టారాజ్యం, ఆయన చెప్పిందే వేదం చేసిందే శాసనం, ఆదాయాన్ని బట్టి రేటు, మాఫియాకు తీసిపోని అక్రమాలు. ఇక అభివృద్ధికి పులివెందల నిదర్శనం, సింహాద్రిపురంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం జగన్, ఇడుపులపాయలో పులివెందల నేతలతో ప్రత్యేక సమావేశం, నేడు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి. ఇక వైకాపా నుంచి వలసలు మొదలయ్యాయి, తన సినిమా అయిపోయిందని జగన్కు అర్థమైంది, అందుకే ఎమ్మెల్యేల మార్పు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మా హామీయే, దాన్నే తను అమలు చేస్తానంటున్నారు అన్న చంద్రబాబు. పారదర్శక ఓటర్ల జాబితా ఎన్నికల సంఘం విధి, ఏపీలో తమ భేదాలతో జాబితా తయారవుతుంది. రామ్ ఇన్ఫోటెక్కు ఏటా 68 కోట్లు చెల్లింపులు సందేహాస్పదం, ఓటు హక్కుపై అవగాహనకు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్న నిమ్మగడ్డ రమేష్. ఇక ఆంధ్రజ్యోతి, నేడు క్రిస్మస్ వేడుకలకు ముస్తాబైన చర్చీలు, క్రిస్మస్ వేడుకలకు బెత్లహేం దూరం, యుద్ధం కారణంగా ఆంక్షల చట్టం, కనిపించిన క్రిస్మస్ ట్రీ, కోలాహలం. ఇక హక్కు లేదు హంబక్కే, పనికిరాని జగనన్న గృహ హక్కు పథకం పత్రాలు, బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వడం లేదు, నాడు రిజిస్ట్రేషన్ అంటూ సగర్వంగా చెప్పారు. ఓటీఎస్ పేరిట పేదల ముక్కుపిండి వసూళ్లు, గ్రామాల్లో 10,000, పట్టణాల్లో 20,000, అది దశాబ్దాల క్రితం కట్టించిన ఇళ్లకు బకాయిలు, ఉత్తుత్తి పత్రాలిచ్చే మోసం అంటూ మహిళల ఆవేదన. ఇక లోకేష్కు షర్మిల క్రిస్మస్ గిఫ్ట్, జగన్ శిబిరంలో కలవరం, నిన్న పీకే నేడు చెల్లెలు, తాజా పరిణామాలపై సర్వత్రా ఆసక్తి. ఇక కానుక ఏది జగనన్న, బాబు హయాంలో క్రిస్మస్ కానుక 8 రకాల సరుకుల పంపిణీ, ఆనందంగా పండుగ చేసుకున్న క్రిస్టియన్లు. 2019లో జగన్ సర్కారు రాగానే రద్దు, ఎన్నికల వేలైనా పట్టని ప్రభుత్వం. ప్రైవేటు ఆస్తులపైన పడుతున్నారు, ఇక జనం ఆస్తులకు రక్షణ ఉండదన్న చంద్రబాబు. విశాఖలో గాదిరాజు ప్యాలెస్పై జగన్ కన్నేశారు, యజమాని ఇవ్వలేదని దానిని 22A చేర్చారు. 1994లో కట్టుకుంటే ఇప్పుడు నోటీసులా, గుంటూరులోనూ ఇలాగే బెదిరించారు. రుషికొండను ధ్వంసం చేసి 500 కోట్లతో ప్యాలెస్, ఇసుక మాఫియాకు అడ్డే లేదు, నా జీవితంలో ఇంత దారుణ సీఎంను చూడలేదన్న బాబు. ఇక ఈ సీఎం సినిమా అయిపోయింది, అది ఆయనకు అర్థమైంది, అందుకే 92 మంది ఎమ్మెల్యేలను మారుస్తారంట, మార్చాల్సింది జగన్నే అన్న బాబు. టీడీపీలో చేరిన వివిధ నియోజకవర్గాల నేతలు. ఇక సర్కారు కళ్లకు వెంకటరెడ్డి గంతలు, సర్వేరాళ్ల కొనుగోలులో అవినీతి లేదట, నిజాలు పాతిపెట్టి ప్రభుత్వానికి నివేదిక, కీలకమైన ఆరోపణలపై దాటవేత, అధికారులు నిజాయితీ పరులని కితాబు, సీఎం సీఎస్ ప్రశంసించారని గొప్పలు, గనుల అధికారి విచారణ తీరే వేరు. ఇక రామమందిరమే ప్రచారాస్త్రం, నెలాఖరులో అయోధ్య ఎయిర్పోర్ట్ షురు, పునరుద్ధరించిన రైల్వే స్టేషను, భారీ సభ నిర్వహించనున్న మోదీ, రామమందిర నిర్మాణంపై బుక్లెట్, 2024లో అసాధారణ మెజారిటీతో గెలవటమే లక్ష్యంగా వ్యూహాలు, పదాధికారుల భేటీలో కీలక నిర్ణయాలు, 10% మేర ఓట్లు పెంచుకోవటమే లక్ష్యం, బీజేపీకి బలహీనమైన స్థానాలే లేవు అని గెలిచేవిగానే భావించి కష్టపడాలన్న అమిత్ షా. ఇక టార్గెట్ 45 సీట్లు, దక్షిణాదిలో ఎంపీ స్థానాలపై కాంగ్రెస్ గురి, సరిగ్గా వ్యూహరచన చేస్తే సాధ్యమే, ప్రజాబలం ఉన్న నేతలకే లోక్సభలో ఎన్నికల బాధ్యతలు, ఉత్తరాదిలో రాహుల్, ప్రియాంక, సచిన్ పైలట్లకు ప్రచార బాధ్యతలు, ముమ్మర కసరత్తులో కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గే అధిష్టానం. ఇక మంత్రులు అధికారులు వస్తే ఖర్చులే లక్షల ఖర్చులు, అందుకే లంచాలు తీసుకుంటున్నాం, లేకుంటే ఎక్కడి నుంచి తేవాలి, జీతాల నుంచి తెచ్చుకోవాలా, రైతుతో మడకశిర తహసీల్దార్ వీడియో వైరల్, వెంటనే ఇక సస్పెన్షన్. ఇక రెజ్లింగ్ సమస్య సస్పెన్షన్. ఇక సాక్షి, పైత్యం దాటి పైశాచికం, జనం మెచ్చిన జగన్ పాలనపై అసూయతో రగిలిపోతున్న రామోజీ, పరిపాలనకు మానవీయ కోణం, జనంతో నిరంతరం జగన్ మమేకం, నేను విన్నాను ఉన్నానంటూ ప్రతిపక్ష నేతగా నాడు ప్రజలకు భరోసా మాటకు కట్టుబడి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నేడు పరిపాలన, సామాన్య ప్రజలకు సైతం అందుబాటులో సీఎం జగన్, బాధితులు చేతితే చాలు పిలిచి సమస్య పరిష్కరిస్తున్న సీఎం జగన్, అనారోగ్య బాధితులకు వెంటనే ఆర్థిక సాయం, ఆపై ఉన్నత వైద్యం, అర్హతే ప్రామాణికంగా, వివక్ష లేకుండా అందరికీ సంక్షేమ ఫలాలు. వివక్ష లేని వ్యవస్థ మన ప్రభుత్వ సిద్ధాంతం, అదే సీఎం వైఎస్ జగన్.
ఇకపై ప్రజల నమ్మకాన్ని రెట్టింపు చేసేలా సుపరిపాలన, అభివృద్ధికి నిదర్శనంగా నిలిచిన పులివెందుల, పాడాపై అధికారులు, ప్రజాప్రతినిధుల నాయకులతో సీఎం జగన్ సమీక్ష. సింహాద్రిపురంలో పలు ప్రభుత్వ నూతన కార్యాలయాలకు ప్రారంభోత్సవం. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే 25 లక్షలు వైద్యం చేతిలో ఉన్నట్టే. 3,257 ప్రొసీజర్స్తో 25 లక్షల వరకు ఉచిత చికిత్స అనంతరం విశ్రాంత సమయానికి ప్రభుత్వ సాయం. కొత్త స్మార్ట్ కార్డుల పంపిణీ చేస్తూ పథక ప్రయోజనాలపై ప్రచారం. ఇప్పటి వరకు 1.04 లక్షల ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ. పని నుంచి బడికి విద్యార్థులుగా మారుతున్న బాల కార్మికులు 1506 మందికి వెట్టి నుంచి స్వేచ్ఛ. రాష్ట్రానికి చెందిన 897 మందిని బడిలోకి చేర్చిన సిఐడి. సత్ఫలితాలిస్తున్న ఆపరేషన్ స్వేచ్ఛ. WFIపై సస్పెన్షన్ వేటు. ఇక జేఈకి భారీగా నమోదు. 2024 జనవరి సెషన్కు 12.30 లక్షల మంది పైగా దరఖాస్తు. ఆంధ్రప్రదేశ్ నుంచి 1,34,700 మంది రిజిస్ట్రేషన్. ఇక ఈ పాస్ పుస్తకాలు అత్యంత ఆధునికం. రీసర్వే తర్వాత ఇచ్చే వాటికి గతంలో కంటే ఇప్పుడే విలువ ఎక్కువ. రుణాలు రిజిస్ట్రేషన్లకు ఇవి ఏమాత్రం అడ్డంకి కాదు. ROR చట్ట సవరణ ప్రకారం పాస్ పుస్తకాల రుణాల గురించి అప్డేట్ చేయక్కర్లేదు. నేరుగా ఆన్లైన్లోనే అప్డేట్ చేస్తుండడంతో వీటిలో చేసే అవసరం లేదు. కొత్త భూ రికార్డుల విధానం గురించి పనిగట్టుకుని కొందరు దుష్ప్రచారం. ఇక మీకోసం సర్ప్రైజ్ గిఫ్ట్. క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకలే టార్గెట్గా సైబర్ నేరగాళ్లు, కొత్త ఎత్తులు, బ్యాంక్ ఖాతాల వివరాలు, ఓటీపీలు చెప్పొద్దన్న పోలీసులు. ఇవి ఈరోజు ప్రధాన దినపత్రికలోని వార్తలు.